Welcome back to our Suman Guru YouTube channel. Dear followers, ఈ వీడియోలో మనం రాజా రామ్ మోహన్ రాయ్ బయోగ్రఫీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి తెలుసుకోవాలి అనే కుతూహలంతో కొంతమంది ఉంటారు. అటువంటి వారికి ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది. అలాగే వివిధ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి కూడా, అంటే ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీజీపీఎస్సీ అవ్వచ్చు, వీటిలో నుంచి గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, లేదా జేఎల్స్ అవ్వచ్చు, డిఎల్స్ అవ్వచ్చు, ఎండోమెంట్ ఆఫీసర్స్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, ఇలా నోటిఫికేషన్ ఏదైనా అవ్వచ్చు. జనరల్ స్టడీస్లో భాగంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఈ అంశం యూస్ఫుల్గా ఉంటుంది. రాజా రామ్మోహన్ రాయ్ బయోగ్రఫీ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటగా పేరు. ఈయన పేరు రామ్మోహన్ రాయ్. రామ్మోహన్ రాయ్, రాజా అనేది ఆయనకి రెండవ అక్బర్ ఇచ్చినటువంటి బిరుదు రాజా. ఈ రాజా అనేటటువంటిది రెండవ అక్బర్ ఇచ్చినటువంటి బిరుదు రాజా. ఇది బిరుదు. రామ్మోహన్ రాయ్ ఆయన యొక్క పేరు. జననం, ఎప్పుడు జన్మించారు అంటే 1772వ సంవత్సరం. ఎప్పుడండి? 1772వ సంవత్సరం మే 22వ తేదీన జన్మించారు. ఎక్కడ జన్మించారు? నాటి బెంగాల్లోని హూగ్లీ జిల్లాలోని రాధానగరంలో జన్మించారు. నాటి బెంగాల్ ప్రావిన్స్లోని హూగ్లీ జిల్లాలోని రాధానగరంలో జన్మించారు. ఈయన కులం ఏంటి అంటే బ్రాహ్మణ కులస్థుడు. ఈయన కులం బ్రాహ్మణ కులం. ఈయన తాతగారు కృష్ణచంద్ర బెనర్జీ. కృష్ణచంద్ర బెనర్జీ, వీరి తాతగారు కృష్ణచంద్ర బెనర్జీ. రే రాయన్ అనే బిరుదును బెంగాల్ గవర్నరు ఈ కృష్ణచంద్ర బెనర్జీ గారికి ఇచ్చారు. ఇకపోతే తండ్రి రాజా రామ్మోహన్ రాయ్ గారి తండ్రి రమాకాంత్ రాయ్. తండ్రి రమాకాంత్ రాయ్. ఇకపోతే బిరుదులు, రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బిరుదులు కనుక మనం పరిశీలన చేస్తే, మొదటి బిరుదు రామ్ రాయ్. ఇది వంశపారపర్యంగా వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వచ్చింది, రామ్ రాయ్ అన్నటువంటి బిరుదు. ఇకపోతే రెండవ బిరుదు నవయుగ వైతాళికుడు. ఈ నవయుగ వైతాళికుడు అన్నటువంటి బిరుదునే ఇంగ్లీష్లో హెరాల్డ్ ఆఫ్ న్యూ ఏజ్ అని చెప్పి పేర్కొంటారు. తర్వాత ప్రవక్త మరియు యుగకర్త, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, భారతదేశపు పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు. భారతదేశపు పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్. భారతదేశపు పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్. తర్వాత మేక్ ఆఫ్ మోడర్న్ ఇండియా. మేక్ ఆఫ్ మోడర్న్ ఇండియాగా ఇన్ని పేర్కొంటారు. అలాగే ఫాదర్ ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ రెనెసెన్స్. ఫాదర్ ఆఫ్ బెంగాల్ అన్న లేదా ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనెసెన్స్ అన్న రాజా రామ్మోహన్ రాయ్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. రాజా అన్న బిరుదు రెండవ అక్బరు ఈయనకి ఇచ్చినటువంటి బిరుదు. ఇవి ఈయన యొక్క బిరుదులు. మొత్తం 9 బిరుదులు ఇక్కడ మనకి వచ్చి చూసుకోవచ్చు. ఇకపోతే విద్యాభ్యాసం అంటే విద్య. ఈయన బహుభాష కోవిదుడు. రాజా రామ్మోహన్ రాయ్ ఈయనకి అనేక భాషల్లో పట్టు ఉంది. వారణాసిలో సంస్కృత సాహిత్యాన్ని, హిందూ తత్వశాస్త్రాలని అభ్యసించాడు. అలాగే పాట్నాలో ఖురాన్, పర్షియన్, అరబిక్ సాహిత్యాన్ని చదివాడు. ఇకపోతే గ్రీకు, హిబ్రూ భాషలను నేర్చుకుని బైబిల్ని అధ్యయనం చేశాడు. ఇక ఈయన రచించిన గ్రంథాలు కనుక మనం పరిశీలన చేస్తే, గిఫ్ట్ టు మోనోథీసిస్. గిఫ్ట్ టు మోనోథీసిస్ అన్నటువంటి గ్రంథం రచించాడు. అలాగే ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అన్నటువంటి ఈ 2 గ్రంథాలని ఈయన వెలువరించారు. గిఫ్ట్ టు మోనోథీసిస్ అంటే ఈ గ్రంథంలో చూడండి, విగ్రహారాధనను అలాగే బహుదేవత ఆరాధనను విమర్శించాడు. ఏకేశ్వరోపాసనను బలపరిచాడు. ఇకపోతే క్రిస్టియానిటీలో కూడా గుడ్డి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించాడు. అంటే ఇటు హిందూ సమాజంలోనూ అటు క్రిస్టియన్ సమాజంలోనూ ఈ 2 సమాజాలలో, ఈ 2 మతాల్లో ఉన్నటువంటి అంశాల మీద ఈయన విమర్శలు చేయడం జరిగింది. విగ్రహారాధన, బహుదేవత ఆరాధన వీటిని విమర్శించి
ఏకేశ్వరోపాసన అంటే దేవుడు ఒక్కడే అన్నటువంటి అంశాన్ని బలపరిచాడు. ఇకపోతే క్రిస్టియానిటీలో కూడా గుడ్డి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈయన ఖండించాడు. అందులో క్రిస్టియానిటీలోని గుడ్డి నమ్మకాలను ఖండించిన గ్రంథం ప్రీసెప్ట్స్ ఆఫ్ జీసస్ అన్నటువంటి గ్రంథంలో, అలాగే గిఫ్ట్ టు మోనోథీసిస్ అన్నటువంటి గ్రంథంలో ఈ హిందూ మతంకు సంబంధించినటువంటి విమర్శలు చేశాడు. ఇకపోతే పత్రికల విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు, రాజా రామ్మోహన్ రాయ్ అనగానే మొదటగా గుర్తుకు రావాల్సిన పత్రిక సంవాద కౌముది. రాజా రామ్మోహన్ రాయ్ అనగానే మొదటగా గుర్తుకు రావాల్సిన పత్రిక ఏంటండి? సంవాద కౌముది. సంవాద కౌముది ఇది బెంగాలీ భాషలో వెలువడేటటువంటి వీక్లీ పత్రిక. వారానికి ఒకసారి బెంగాలీ భాషలో వెలువడేది. భారతదేశంలో భారతీయుడు స్థాపించిన మొట్టమొదటి పత్రిక సంవాద కౌముది. భారతదేశంలో భారతీయుడిచే స్థాపించబడిన మొట్టమొదటి పత్రిక ఏదండి? సంవాద కౌముది. ఇది బెంగాలీ భాషలో వచ్చింది. ఇది వారానికి ఒకసారి వచ్చేటటువంటి వారపత్రిక లేదా వీక్లీ పత్రిక. 1821లో దీన్ని స్థాపించారు. ఈ వార్తాపత్రిక ఏదైతే ఉందో వీక్లీ పత్రిక, ఈ వీక్లీ పేపర్ ఏదైతే ఉందో సంవాద కౌముది, ఇందులో సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్య చితిమంటలో దూకేటటువంటి ఆచారం ఏదైతే ఉందో దానిని ఇందులో వ్యతిరేకించారు. ఇకపోతే మిరాతుల్ అక్బర్ ఈ గ్రంథంలో భారతదేశంలో మొదటి పర్షియన్ వారపత్రిక ఇది. మిరాతుల్ అక్బర్ అనేది భారతదేశంలో మొదటి పర్షియన్ వారపత్రిక. మిరాతుల్ అక్బర్ అలాగే బంగదూత. మిరాతుల్ అక్బర్, బంగదూత దీన్ని రాజా రామ్మోహన్ రాయ్ మరియు ద్వారకానాథ్ ఠాకూర్ రాజా రామ్మోహన్ రాయ్, ద్వారకానాథ్ ఠాకూర్, ద్వారకానాథ్ పక్కన ఠాకూర్ యాడ్ చేసుకోండి. వీరి సంపాదకత్వంలో వెలువడినటువంటి పత్రిక బంగదూత. ఇది కూడా వారపత్రికే. ఇప్పుడు వచ్చినటువంటి 3 పత్రికలు కూడా వీక్లీ పత్రికలే. ఈ పత్రిక మాత్రం బెంగాల్, పర్షియా, హిందీ, ఇంగ్లీష్ 4 భాషల్లో వెలువడింది. కాబట్టి ఈ విధంగా వీటన్నిటిని పరిశీలించిన తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ని భారతదేశపు పత్రికారంగ పితామహుడు అని చెప్పి పేర్కొంటారు. భారతదేశపు పత్రికారంగ పితామహుడు ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్. ఇక ఈయన స్థాపించినటువంటి సంస్థల విషయంకి వస్తే ఆత్మీయ సభ. ఈయన ఆత్మీయ సభని స్థాపించాడు. ఎప్పుడు? 1815వ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు. దీనినే ఫ్రెండ్లీ అసోసియేషన్ అని కూడా అంటారు. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన ఆత్మీయ సభనే ఫ్రెండ్లీ అసోసియేషన్ అని చెప్పి అంటారు. దీన్ని 1815వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఏకేశ్వరోపాసన, కుల పట్టింపులు, సామాజిక దురాచారాల మీద ఈ సంస్థ ద్వారా పోరాటం చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఈ ఆత్మీయ సభ అన్నటువంటి ఈ సంస్థని 1828వ సంవత్సరంలో బ్రహ్మ సమాజంగా మార్చడం జరిగింది. ఆత్మీయ సభనే 1828వ సంవత్సరంలో బ్రహ్మ సమాజంగా మార్చడం జరిగింది. ఆత్మీయ సభని 1815లో ఏర్పాటు చేస్తే బ్రహ్మ సమాజంని 1828లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సభే 1815వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సభనే 1828వ సంవత్సరంలో బ్రహ్మ సమాజంగా మార్చడం జరిగింది. దీని మొదటి సమావేశం 1828 ఆగస్టు 20వ తేదీన జరిగింది. మొదటి కార్యదర్శి అంటే ఈ బ్రహ్మ సమాజానికి మొదటి కార్యదర్శి తారాచంద్ర చక్రవర్తి. బ్రహ్మ సమాజ మూల సిద్ధాంతం ఏకేశ్వరోపాసన అంటే బహుదేవత ఆరాధనని విడనాడి దేవుడు ఒక్కడే అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి సమాజం బ్రహ్మ సమాజం. ఇకపోతే రాజా రామ్మోహన్ రాయ్కి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారు రాధాకాంత్ రాయ్. ఎవరండి? రాధాకాంత్ రాయ్. ఈయన ధర్మసభను ఏర్పాటు చేశాడు. ధర్మసభను ఏర్పాటు చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే రాధాకాంత్ రాయ్. ఈయన ఏర్పాటు చేసినటువంటి సంస్థ లేదా సభ ఏది అని బిట్టు వస్తే ధర్మసభ. దీన్ని ఏర్పాటు చేసి ఈయన సంప్రదాయ హిందూ మతాన్ని కొనసాగించాలి అని సూచించారు. రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా ఈయన ధర్మసభను ఏర్పాటు చేసి ఈయన సంప్రదాయ హిందూ మతాన్ని కొనసాగించాలని చెప్పారు. ఎవరు? రాధాకాంత్ రాయ్.
ఇకపోతే విద్యారంగంలో రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క పాత్రని పరిశీలన చేద్దాం. విద్యారంగంలో ఈయన పాత్ర లార్డ్ మెకాలే నివేదిక ఆధారంగా 1835లో విలియం బెంటిక్ ఇండియాలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టిన సంవత్సరం ఏదండి? 1835. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరండి? విలియం బెంటిక్. సో ఏ నివేదిక ఆధారంగా ప్రవేశపెట్టారండి? లార్డ్ మెకాలే నివేదిక ఆధారంగా ప్రవేశపెట్టారు. ఇందుకు సహకరించిన వ్యక్తి, భారతీయ వ్యక్తి ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్. కావున భారతదేశంలో పాశ్చాత్య విద్యా విధానానికి ఆద్యుడు అని రాజా రామ్మోహన్ రాయ్ని పేర్కొంటారు. భారతదేశంలో పాశ్చాత్య విద్యా విధానానికి ఆద్యుడు ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ 1817లో కలకత్తాలో హిందూ కళాశాలను స్థాపించాడు. కలకత్తా హిందూ కళాశాలని ఎప్పుడు స్థాపించారని బిట్టు వస్తే 1817. ఎవరు స్థాపించారని బిట్టు వస్తే రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తాలో వేదాంత కళాశాలను కూడా స్థాపించి వేదాలను మరియు 5 ఉపనిషత్తులను బెంగాల్ భాషలోకి తర్జుమా చేశాడు. ఇదొక బిట్టు గుర్తుపెట్టుకుంటారు. 1829 డిసెంబర్ 4న విలియం బెంటిక్ సహకారంతో ఈయన సతీ సహగమనాన్ని రద్దు చేయించాడు. సతీ సహగమనాన్ని ఎవరు రద్దు చేయించారు? రాజా రామ్మోహన్ రాయ్. ఎవరి సహకారంతో? విలియం బెంటిక్ సహకారంతో. ఎప్పుడు అంటే 1829 సంవత్సరం డిసెంబరు 4న. ఇకపోతే ఈయన సముద్రయానం చేసిన మొదటి భారతీయుడు ఎవరు అని బిట్టు వస్తే రాజా రామ్మోహన్ రాయ్. మొదటి భారతీయుడు, సముద్రయానం చేసిన మొదటి భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్. అంటే ఈయన ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాడు. భారతదేశం నుంచి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిన మొదటి భారతీయుడు, అలాగే సముద్రయానం చేసిన మొదటి భారతీయుడు అని ఎవరిని పేర్కొంటారంటే రాజా రామ్మోహన్ రాయ్ని. 1833 సెప్టెంబర్ 27న లండన్లోని బ్రిస్టల్ నగరంలో మెనింజైటిస్ అనే మెదడుకు సంబంధించిన వ్యాధితో ఆయన మరణించడం జరిగింది. మెనింజైటిస్ అనేటటువంటి మెదడుకు సంబంధించినటువంటి వ్యాధితో 1833 సెప్టెంబర్ 27న లండన్లోని బ్రిస్టల్ నగరంలో ఈయన మరణించారు. ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఏ వ్యాధితో? మెదడుకు సంబంధించిన వ్యాధితో. ఆ మెదడుకు సంబంధించిన వ్యాధి పేరు ఏం పేరు? మెనింజైటిస్. ఇతని సమాధి ఎక్కడ ఉంది? ఆర్నోస్ వాలేలో ఉంది. ఇతని మరణం అనంతరం బ్రహ్మ సమాజం 2 శాఖలుగా విడిపోయింది. ఒకటి దేవేంద్రనాథ్ ఠాకూర్ అధ్యక్షతన సాధారణ బ్రహ్మ సమాజం మరియు కేశవ చంద్రసేన్ నేతృత్వంలో భారత బ్రహ్మ సమాజం. ఈ విధంగా 2 శాఖలుగా విడిపోయింది. సో ఇక్కడ వరకు నేను ఇచ్చినటువంటి ప్రతి పాయింట్ కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇంపార్టెంటే. ఇంకా వీటిలో నుంచి మళ్ళీ ఇంపార్టెంట్ చెప్పి ఫిల్టర్ చేయకండి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతిది కూడా ఈ పేజీన్నర వచ్చినటువంటి ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇంపార్టెంటే. మళ్ళీ దీనిలో ఫిల్టరైజేషన్ చేయకండి. ఇవన్నీ కూడా ముఖ్యంగా చదువుకోవాల్సి ఉంటుంది. సరేనా? మరో అంశంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.